ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వస్తుందా? అంటే సిగరెట్ మీదనేమో స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని ఉంటుంది, మరి ఆల్కహాల్ మీద నేను చదివినట్టు వస్తుంది. ఆల్కహాల్ కూడా వస్తుంది. సో స్మోకింగ్ ఎలాగో గ్రూప్ 1 కార్సినోజన్, ఆల్కహాల్ కూడా WHO ప్రకారం గ్రూప్ 1 కార్సినోజన్. అండ్ ఆల్కహాల్ ఏ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది అనుకుంటున్నాం? ఆబ్వియస్లీ లివర్ ఎస్, బట్ లివర్ తో పాటు ఇంకా చాలా రకాల క్యాన్సర్స్, బ్రెస్ట్, కోలాన్, ఆల్మోస్ట్ ఒక 7-8 క్యాన్సర్స్ కాజ్ చేయొచ్చు ఆల్కహాల్. ఓకే ఆల్కహాల్ ఒకే పెగ్ మెజర్, సపోజ్ ఒకే క్వాంటిటీ కన్జ్యూమ్ చేస్తే మగవాళ్ళ పైన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, ఆడవాళ్ళ పైన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా? యాక్చువల్ గా ఎక్కువ మగవాళ్ళే తాగుతారు కాబట్టి మగవాళ్ళకి క్యాన్సర్ అంటే క్యాన్సర్ రావడం కాదు, అదే క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఫీమేల్స్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఓకే ఆబ్వియస్లీ యా, వెన్ కంపేర్ టు వెన్ ఉమెన్ కొంచెం టాలరెన్స్ యా, అంటే కొంచెం తాగినా ఎక్కిద్దని. అది కూడా ట్రూనే, కొంచెం దాకా. ఎందుకంటే మనకి ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అది ఉంటుంది, మేల్స్ కి ఫీమేల్స్ కి డిఫరెన్స్. అండ్ ఆల్సో ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, సో అదేంటంటే ఫీమేల్స్ లో కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు అది స్టమక్ లో అంత ఎక్కువ మెటబలైజ్ అవ్వదు ఆల్కహాల్. సో ఎక్కువ కంటెంట్ ఆల్కహాల్ బ్లడ్ లోకి ఎంటర్ అయింది, ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటాం. సో అందుకని కొంచెం తాగినా ఎక్కిద్ది. అండ్ కొంచెం తాగినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పైన వీటిపైన రిస్క్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే చాలా సంవత్సరాలు తాగితే కానీ లివర్ చెడిపోదు, కానీ కొంచెం తాగినా కూడా క్యాన్సర్ రిస్క్ ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అలా ఎలా అంటే మొత్తానికి అందరు ఆపేసి యూనో నౌడేస్ దట్ బికేమ్ సోషల్ గ్యాదరింగ్ అంటే ఈ మధ్య అందరూ మందు విందు ఇవన్నీ ఉంటాయి కదా, అది కంప్లీట్ గా ఆపేసి అంటే మీరు ఎలా చెప్తున్నారంటే నాకు కొంచెం తాగినా క్యాన్సర్ వస్తుంది. లేదు అలా కాదు, కొంచెం తాగినా క్యాన్సర్ వస్తుంది అని కాదు, దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నా. క్యాన్సర్ పైన దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 pegs అట్లా సంథింగ్. సో పెగ్స్ అంటే మనకి అందరూ ఒకటే తాగరు కదా. పెగ్స్ మనం ఓన్లీ కొన్ని డ్రింక్స్ కే వాడతాం, లైక్ విస్కీ, వాటర్ ఇట్లాంటి వాటికి వాడతాం. కానీ బియర్ కి పైంట్ అని వాడతాం, లేదా బాటిల్ ఆఫ్ బియర్. అండ్ వైన్ సెపరేట్ డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ కొంతమంది బ్రీజర్స్ తాగుతారు. సో యూజువల్ గా ఏంటంటే స్టాండర్డ్ డ్రింక్ కౌంట్ వస్తుంది. మాకు చదువుకునేటప్పుడు చెప్పేవాళ్ళు సిరాటిక్ డోసు క్యాన్సర్ వచ్చే డోస్ అని. అంటే ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇంత టైం కన్జ్యూమ్ చేస్తే కనుక లివర్ చెడిపోయే రిస్క్ వస్తుంది, లివర్ పర్మనెంట్ గా స్కార్ అయి సిరోసిస్ రావడం. రెండోది క్యాన్సర్ రిస్క్ అనేది అంత కూడా అవసరం లేదు. ఓకే, సో స్టాండర్డ్ డ్రింక్ అంటే మనకి 330 ml ఆఫ్ బియర్, ఓకే, ఇస్ ప్రాబ్లీ లైక్ ఈక్వివలెంట్ టు లైక్ సే 150 ml ఆఫ్ వైన్, ఓకే, 275 ml ఆఫ్ బ్రీజర్. ఎందుకంటే దాంట్లో కూడా 5% ఆల్కహాల్ ఉంటుంది. మందు తాగిన వాళ్ళు స్టైల్ గా నేను బ్రీజర్ తాగుతాను కదా, సో దాంట్లో 5% ఉంటుంది. అండ్ ఇంకా మిగతా ఈ స్పిరిట్స్ అన్ని వీటిలో మనం 40-45% ఆల్కహాల్ వరకు ఉంటుంది కదా. సో ఈవెన్ ఒక 30 ml తీసుకున్నా వీటన్నిటి ఈక్వివలెంట్ రఫ్లీ అరౌండ్ 14 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. సో దట్ ఈస్ లైక్ అ స్టాండర్డ్ డ్రింక్. అండ్ ఎవరు ఒక డ్రింక్ తో ఆపరు కదా, ఒక 2 drinks అంటే 40 grams అక్కడికి అయింది, 2-3 drinks అంటే 40 grams అయింది. సో 40 grams ఓవర్ పీరియడ్ తాగినప్పుడు రిస్క్ అయితే డెఫినెట్ గా ఇంక్రీజ్ అయింది, రైట్? ఓకే, సో మీరు చెప్తుంటే యాక్చువల్లీ ఒకటి గుర్తొచ్చింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రోజు కొంచెం వైన్ తాగితే ఫేస్ కొంచెం బాగా గ్లో అవుతుంది అని చెప్పేసి తాగుతూ ఉంటుంది. దానికి చెప్పాలి యాక్చువల్లీ. సో వైన్ డ్రింకింగ్ ఎందుకంటే మనం ఎప్పుడైనా ట్రెడిషనల్ హెల్తీ డయట్స్ గురించి మాట్లాడినప్పుడు మా పుస్తకాల్లో ఎక్కడ కూడా సౌత్ ఇండియన్ డయట్ మంచిది ఇట్లాంటి ఎప్పుడు చదవము. మెడిటరేనియన్ డయట్, ఫ్రెంచ్ పారాడాక్స్ ఇట్లాంటి కొన్ని వింటూ ఉంటాం. సో వాళ్ళ డయట్స్ అనలైజ్ చేసినప్పుడు ఫ్రెంచ్ పారాడాక్స్ అంటే వాళ్ళు చాలా చీజ్ తింటారు అండ్ దే ఆల్సో హ్యావ్ మోడరేట్ క్వాంటిటీస్ ఆఫ్ వైన్, బట్ వాళ్ళ ఒబెసిటీ అండ్ కార్డియాక్ అండ్ క్యాన్సర్ రేట్స్ ఆర్ మచ్ లోవర్ దెన్ అమెరికన్స్, రైట్? సో పారాడాక్స్ అంటే వాళ్ళు అలా ఉన్నా కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉంది
అది ప్రాబబ్లీ కాంట్రిబ్యూటెడ్ బై ద వైన్ దే ఆర్ డ్రింకింగ్ అన్నది అనుకునేవాళ్ళు. ఓకే, ఈవెన్ మెడిటరేనియన్ డైట్స్ లో కూడా వెరీ ప్లాంట్ ఫోకస్డ్ ఉంటాయి, చాలా లో ప్రాసెస్డ్వి హెల్దీ ఆప్షన్స్ తో పాటు కొంచెం వైన్ కూడా కన్జ్యూమ్ చేస్తారు. సో ఓవరాల్ గా చూసినప్పుడు దోస్ డయట్స్ ఆర్ మనకి ట్రెడిషనల్ గా మంచి డయట్స్, రిస్క్ రిడక్షన్ డయట్స్ అంటాం కదా, వాటిలో కొంత ఆల్కహాల్ ఇంక్లూడ్ అయ్యేది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థమైంది ఏంటంటే దాంట్లో ఉన్న ప్రొటెక్షన్ ఏమాత్రం ఆల్కహాల్ నుంచి అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గ్లో అంటున్నారు. సో చాలా మంది ఈవెన్ నాట్ జస్ట్ స్కిన్, కార్డియాక్ హెల్త్ కూడా దే ఫీల్ దట్ వైన్ తాగితే బెటర్ అని. ఇట్స్ లైక్ దేర్ ఆర్ అంటే కార్డియాక్ హెల్త్ కోసం మిగతాయి చేయడానికి చాలా ఉన్నాయి, వైనే తాగనవసరం కదా, అంతే. సో వైన్ తాగితే మేబీ కార్డియాక్ పరంగా ఏమైనా ఉపయోగం ఉండొచ్చేమో, కానీ క్యాన్సర్ పైన అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ మీరు అన్నారు కదా కొంచెం కొంచెం, యా. సో నెక్స్ట్, సో ఎప్పుడన్నా ఒకసారి బింజ్ డ్రింకింగ్ అంటే మేల్స్ కి ఫీమేల్స్ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. సో మేల్స్ లో ఒకేసారి 5 drinks కంటే ఎక్కువ తాగితే బింజ్ డ్రింకింగ్, అండ్ ఫీమేల్స్ లో more than 4 drinks. సో ప్రతిసారి cheers చెప్పకూడదు, అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 hours. సో అది బింజ్. సో ఇంత హెవీ డ్రింకింగ్ ఒక్కటేనా, లేదా రోజు స్లీపింగ్ పెగ్ కొంచెం కొంచెం ఎప్పుడన్నా తాగితే రెండింటికి సమానం అనుకుంటున్నారా? ఏది బెటరు? యాక్చువల్గా రోజు కొంచెం తాగితే బెటర్ ఏమో. రెండు ఒకటే, బికాస్ అల్టిమేట్ గా అదే అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్స్పోజర్ అవుతుంది కదా. నేను ఇప్పుడు వారంలో శనివారం ఆదివారం ఫుల్ గా తాగేసిన, అదే ఓవర్ పీరియడ్ ఆఫ్ వీక్ మండే ట్యూస్డే వెడ్నెస్డే రోజు తాగుతున్నా డీటాక్స్ ఉంటది. సో డీటాక్స్ అంటే అదే. సో ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్ ఇంపాక్ట్ క్యాన్సర్ ఎందుకు కాజ్ చేస్తుందని రీజన్స్ చూసినప్పుడు మల్టిపుల్ మెకానిజమ్స్ ఉంటాయి, రైట్? నేను ఊరికే అంటే ఆల్కహాల్ తీసుకుంటే భయపెట్టడానికి కాదు, అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ద లివర్. సో యూజువల్గా ఏంటంటే మనకి ఎథనాల్ అంటాం, రైట్, ఆల్కహాల్ది. సో ఎథనాల్ ఈ పర్టికులర్ ఎంజైమ్స్ గురించి మాట్లాడాం కదా, దాన్ని అది మెటబలైజ్ అయ్యి ఎసిటాల్డిహైడ్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, సో ఈ ఎసిటాల్డిహైడ్ అనేది కొంచెం డిఎన్ఏ డ్యామేజ్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది జరుగుతున్నప్పుడు మన బాడీ రిపేర్ మెకానిజమ్స్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయి, రైట్? సో దాంతో పాటు ఈవెన్ తాగిన ప్రతిసారి హ్యాబిట్స్ ఎలా ఉంటాయి చెప్పు? ఒక 4-5 పెగ్స్ తాగిన తర్వాత ఫుడ్ పైన ఫోకస్ ఏమి ఉంటది కదా. మహా అంటే స్టార్టర్స్ తింటారు, మళ్ళీ మెయిన్ కోర్స్ వరకు కూడా వెళ్ళరు కదా. సో మన ఈటింగ్ హ్యాబిట్స్ అన్ని కాంప్రమైజ్ అవుతాయా? అండ్ ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళకి ఈవెన్ ఆ న్యూట్రియంట్స్ కూడా అబ్జార్బ్ అయ్యేది తక్కువ ఉంటుంది. సో దే ఎండ్ అప్ హ్యావింగ్ లాట్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఓవరాల్ గా కొంత ఇన్ఫ్లమేషన్ కూడా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, రైట్? అండ్ ఆబ్వియస్ గా మందు అంత రెగ్యులర్ గా తాగే వాళ్ళకి ఓన్లీ అది మాత్రమే ఉండదు కదా, మందుతో పాటు మిగతా కూడా ఉంటాయి. స్మోకింగ్ ఖచ్చితంగా, లైక్ మందు తాగే వాళ్ళు ఐ థింక్ అరౌండ్ 70-80% స్మోకర్స్ ఉంటారు. దాంట్లో పర్సంటేజ్ తెలియదు కానీ, బట్ యూజువల్ గా అంటే ఆల్కహాల్ అట్లీస్ట్ డ్రింక్ చేసినప్పుడు చేస్తారు, అది ఉంటుంది. అంటే కొంతమంది రెగ్యులర్ గా స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మిగతా టైంలో ఎంత టెంప్ట్ కాకుండా సిగరెట్ తాగకపోయినా ఓన్లీ సిగరెట్ తాగుతామంటే ఓన్లీ మందు తాగినప్పుడు మాత్రమే అంటారు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్, మందు ఎంత ఫ్రీక్వెంట్ తాగుతాం అని అడగాల. సో యా, సో ఆ రెండు ఉంటాయి కదా. సో ఆల్కహాల్ ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, రెండు కలిపే ఉంటాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇంకా డబుల్ ఉంటుంది. మనకేంటంటే యాక్చువల్ గా క్యాన్సర్, స్మోకింగ్ కూడా ఎప్పుడో ఒకసారి చేస్తే కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం యాక్చువల్గా ఏంటంటే లైఫ్ స్టైల్ కి క్యాన్సర్ లింక్ మాట్లాడుకున్నప్పుడు నంబర్ 1 రీజన్ స్మోకింగ్. ఫస్ట్ పొజిషన్ మనం గోల్డ్ మెడల్ ఇచ్చేది స్మోకింగ్ కే. ఓకే, సో స్మోకింగ్ ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి అంటున్నారు కదా. సో స్మోకింగ్ కి నెవర్ స్మోకర్ అంటే జీవితంలో 100 సిగరెట్ల కంటే తక్కువ తాగిన వాళ్ళు, అంటే ఓవరాల్ క్యూములేటివ్ లైఫ్ టైమ్ లో 100 కంటే తక్కువ తాగితే నెవర్ స్మోకర్ అంటాం, రైట్? సో మానేసి సంవత్సరం కంటే దాటినప్పుడే అప్పుడు
ఎక్స్ స్మోకర్ ఫార్మర్ స్మోకర్ అవుతాం. అలా ఆపేసినప్పుడు కూడా మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? సో ఆపిన వెంటనే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉండేది మాత్రం మన బ్లడ్ ప్రెషర్ పైన, మన కార్డియాక్ హెల్త్ పైన, రైట్? చాలా సంవత్సరాల పాటు తాగిన తర్వాత మనం ఆపేసినా కూడా అట్లీస్ట్ ఒక 15 years వెయిట్ చేయాలి. అంటే 15 సంవత్సరాలు దాటితే కానీ ఏ సిగరెట్ తాగని వాళ్ళతో సమానంగా మన క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. రఫ్లీ అరౌండ్ 5 to 10 year టైం ఫ్రేమ్లో మనకి లంగ్ క్యాన్సర్ రిస్క్ అరౌండ్ 50% డ్రాప్ అవ్వచ్చు. అంటే అన్ని సంవత్సరాలు సిగరెట్ తాగకుండా ఉంటేనే ఆ ప్రొటెక్టివ్ కాదు, మనకి రిస్క్ మిగతా తాగని వాళ్ళతో సమానం ఉంటుంది. అంతేగాని సిగరెట్ ఎప్పుడు మానేసావంటే 2 వారాల ముందంటే సరిపోదు. సో స్మోకింగ్ అయితే డెఫినెట్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ లో క్యాన్సర్ రాకుండా ఏదైనా చేయాలంటే కనుక స్మోకింగ్ స్టాప్ చేయడం అనేది ఫస్ట్. సో ఇప్పుడు మనం స్మోకింగ్ లోనే చాలా టైప్స్ ఉంటున్నాయి, లైక్ మైర్వానా అని, వీడ్, స్మోక్ అప్ చేస్తున్నారు పిల్లలు. అసలు 20 above నుంచే కూడా వీఆర్ సీయింగ్ నవ్ డేస్ అది చేస్తున్నారు. దెన్ బయట యూనో గోవా అండ్ షాక్స్ లో కూర్చుంటే హుక్కా స్టైల్ గా పట్టుకొని ఫోటో తీస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏమన్నా మనకి క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఏమన్నా ఉంటాయా? సో నువ్వు అన్నావు కదా 20s అని, దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ తెలుసా? మనకి ఏ ఇయర్స్ లో మనకి పునాది వేస్తామంటే క్యాన్సర్స్ అన్ని రావడానికి మన టీన్స్, అడాలసెంట్స్, యంగ్ అడల్ట్స్ తోనే. మన అలవాట్లన్నీ పికప్ అయ్యేది అప్పుడే కదా. ప్యూర్ ప్రెషర్ వల్ల లేదా ఏదైనా కొత్తదనం కోరుకుంటాం, అవన్నీ ఆ ఏజ్ లోనే స్టార్ట్ అవుతాయి. అన్యూజువల్ అన్నమాట. అంటే 40 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత అప్పుడు కొత్తగా ఆల్కహాల్ అలవాటు అవటం, స్మోకింగ్ అలవాటు అవటం. సో ఈ అబ్యూజ్ అంతా మన బాడీస్ ని మనం అబ్యూజ్ చేసేదంతా ఆ సెకండ్ డెకేడ్ లోనే స్టార్ట్ అవుద్ది. కొంతమంది కొంతకాలం చేసి ఆపేస్తారు, ఇంకా ఎక్కువ శాతం మందికి ఏంటంటే అది ఇంకా లైఫ్ లాంగ్ హ్యాబిట్స్ గా మిగులుతాయి. అండ్ స్మోకింగ్ అదే. సో సి అట్ ఎవ్రీ డెకేడ్ కదా, వన్ థింగ్ విల్ బీ ఇన్ ఫ్యాషన్. ఒకనొక టైంలో స్మోకింగ్ యూస్ టు బి ఫ్యాషన్. అంటే ఇప్పుడు మనకి ఆ సిగరెట్ ప్యాక్ మీద అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఉన్నాయి కదా. సో ఎగ్జాక్ట్లీ. సో ఇంతకుముందు ఈ బ్రాండింగ్ సిగరెట్ పైన ఈ ఫోటో వేయాలి అవన్నీ రూల్స్ ఏం లేవు. అప్పుడు దే యూస్ టు మేక్ ఇట్ అపియర్ వెరీ ఫ్యాషనబుల్. అంటే ఫిల్మ్ స్టార్ స్మోక్ చేయటం అన్ని చూసి స్మోకింగ్ ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు దట్ ఈస్ నో మోర్ ఫ్యాషనబుల్ కదా. సో స్మోకింగ్ కూడా అప్పుడు సిగరెట్స్ ఏంటంటే దాంట్లో మళ్ళీ టైప్స్ వచ్చాయి, మెంథాల్ అని, స్లిమ్ సిగరెట్స్ అని, ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ చేంజింగ్ ద టైప్ ఆఫ్ సిగరెట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్. ఎందుకంటే ఒకవేళ మెంథాల్ ఉందనుకో, ఇట్ నమ్స్ ద థ్రోట్ అండ్ దెన్ యూ టెన్ టు ఇన్హేల్ మోర్, ఇంకా ఎక్కువ గట్టిగా లాగుతారు. స్లిమ్ సిగరెట్ తాగే వాళ్ళు కూడా ఏంటంటే ఇది కొంచెం తక్కువ హార్మ్ఫుల్, ఇది మంచి ఎక్స్పెన్సివ్, రెగ్యులర్ సిగరెట్ లాగా కాదని చెప్పి ఇంకా డీప్ గా ట్రాక్ చేస్తారు. సో అల్టిమేట్ గా వాళ్ళకి అదే కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాజ్ చేసేవి ఉంటాయి. సిగరెట్స్ లో 7,000 కెమికల్స్ ఉంటాయి. దాంట్లో 70 known క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. ఇవి తెలిసినా కూడా తాగుతారు. ఓకే, మరి వేప్ లో ఉంటావా? యా. సో సిగరెట్స్ స్లోగా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది, వేపింగ్. వేపింగ్ అట్లా అడ్వర్టైజ్ చేస్తారు, ఫ్లేవర్స్ లైక్ పీచ్ ఫ్లేవర్ అని, లెమన్ ఫ్లేవర్ అని. అంటే అదేదో మనం క్యాండీ స్టోర్ లో కొనుక్కునేలాగా అడ్వర్టైజ్ చేస్తారు. అండ్ దే మేక్ ఇట్ లుక్ వెరీ అట్రాక్టివ్ కదా. మంచి మంచి కలర్స్ లో మంచి మంచి బ్రాండింగ్ తో కనిపిస్తాయి కదా. సో అది చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది, ఇది సిగరెట్ కంటే సేఫ్ ఏమో అనిపిస్తుంది. ఇంకోటి మనకి సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ లుక్ ఒకటి ఉంటుంది చూడు, ఎవరన్నా సిగరెట్ స్మోక్ చేసి మొహం మీద ఊడితే, అది వేప్ తో రాదు. బికాస్ ఆ స్మెల్ అంత రాదు కదా. అండ్ ఈవెన్ ఇండోర్స్ లో కూడా కొంతమంది పార్టీస్ అప్పుడు వేప్ చేస్తా ఉంటారు. సిగరెట్ తాగాలంటే బయటకు వెళ్ళాలి, వేప్ అంటే అక్కడే కూర్చొని లాగుతూ ఉంటారు కదా. సో అది అడ్వర్టైజ్ చేసే విధానం మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇది హార్మ్లెస్ ఏమో అనిపిస్తుంది కదా. బట్ దట్స్ నాట్ ట్రూ. సి అసలు మనం ఇప్పుడు అందరికి స్మోకింగ్ ఏంటి వీళ్ళు ఎప్పుడు స్మోకింగ్ క్యాన్సర్ అని అంటారు. కానీ ఫస్ట్ లో అసలు టొబాకో ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి సిగరెట్ స్మోకింగ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని డెకేడ్స్ వరకు అసలు కంపెనీస్ ఎలా లాబీ చేసే అంటే అసలు స్మోకింగ్ వల్ల క్యాన్సర్ కాజ్ అవుతుందని కూడా తెలియదు.
సో ఏదైనా కొత్తది వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఇప్పటికిప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉండకపోవచ్చు వేపింగ్ వల్ల క్యాన్సర్స్ ఖచ్చితంగా వస్తాయని, కానీ మనకు తెలిసింది ఏంటంటే వేపింగ్ వల్ల మిగతా హెల్త్ ఇష్యూస్ డెఫినెట్గా వస్తాయి. అండ్ సిగరెట్స్ లాగా కొంచెం ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ కూడా ఉండదు. చాలా తక్కువ టైంలోనే సివియర్ లంగ్ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మనం ఆ సిగరెట్స్ లో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ చూస్తే అందులో చాలా ఈవెన్ వేప్ లో కూడా ఉంటాయి. జస్ట్ దట్ అది మనకి ఏంటంటే ఆ కెమికల్స్ ఆ మెటల్స్ లైట్ అప్ చేయటం అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ నికోటిన్ అనేది రెండు ఉంటాయి, రైట్? ఆ అడిక్షన్ పొటెన్షియల్ అనేది దీనికి కూడా ఉంటుంది. సో ప్రస్తుతం మన దగ్గర ఇంకా అంత లాంగ్ టర్మ్ డేటా లేదు వేపింగ్ ఇది ఖచ్చితంగా స్మోకింగ్ తో కంపేర్ చేస్తే ఇంత క్యాన్సర్ కాజ్ చేస్తే రిస్క్ ఉంటుందని. బట్ మంచిదైతే కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మారిజువానా. సో ఇప్పుడు అది కూడా ఏంటంటే లైక్ చాలా మంది అది న్యాచురల్ గ్రాస్. అండ్ థింగ్ ఏంటంటే లైక్ వరల్డ్ ఓవర్ లైక్ మీరు ఇఫ్ యూ గో టు లైక్ కాలిఫోర్నియా ఆర్ ఎనీవేర్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ యుఎస్ లో లేదా యూరోప్ లో కొన్ని కంట్రీస్ లో ఇట్స్ కంప్లీట్లీ లీగల్. లైక్ యూ కెన్ ఒక స్టోర్ కి వెళ్తే అదేదో లూయి విటాన్ స్టోర్ లాగా అన్ని ప్లేస్ చేసి అలా సేమ్ చేసి ఇట్స్ లైక్ యాక్సెప్టబుల్ ఫర్ దెమ్ సోషలీ, రైట్? బట్ అలా అని దట్ డస్ నాట్ మీన్ ఇట్స్ సేఫ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇల్లీగల్. ఓకే, ఇల్లీగల్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా చాలా అడల్టరేషన్ ఉంటుంది, లాట్ ఆఫ్ అడల్టరేషన్ ఉంటుంది, చాలా కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి. యూ డోంట్ రియలీ నో వాట్ ఇస్ ఇన్ దట్, right? And at the end of the day it still has the same harmful effects. Obvious ga evaru smoking versus idi direct comparisons cheyరు gaani, but that also definitely has an impact on health and cancer and these things. Okay, so నాకు ఇంకొక క్వశ్చన్, ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఇప్పుడు స్టైల్ గా ఇప్పుడు బయటకు పోయి స్మోక్ చేసే వాళ్ళు ముందు లోపల స్మోక్ చేయడం ఎందుకులే, ఈ వేపులు వచ్చాక మన ముందే నిల్చొని వేప్ చేస్తా ఉంటారు కదా, మీరు చెప్తా ఉంటే అది మనం పీల్చుకుంటున్నాం కదా, చేయని వాళ్ళు పీల్చుకుంటున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మీరు అంటుంది సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. నువ్వు పక్కన కూర్చున్నా కూడా నీకు పైన ఇంపాక్ట్ ఉంటుందంటే అది డెఫినెట్ గా సెకండ్ హ్యాండ్ స్మోక్. అందుకనే కదా గవర్నమెంట్ పబ్లిక్ ప్లేసెస్ లో బ్యాన్ చేసింది. అంటే మీరు స్మోక్ చేసుకొని ఎలా అయినా చావనివ్వండి, పక్కన వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉండకూడదని ఆ డెసిగ్నేటెడ్ స్మోకింగ్ ప్లేసెస్ అన్ని మనం పెట్టాలి, అంతే అన్ని పెట్టాలా. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే దాని మీద కూడా డేటా లేదు కదా. ఇప్పుడు నన్ను ఎవరు చెప్పారు నీకు వేపింగ్ వల్ల సెకండ్ హ్యాండ్ స్మోక్ ఇంపాక్ట్స్ ఏముంటది అంటే మనకు అసలు డైరెక్ట్ ఎఫెక్ట్ ఇంకా వెరీ నేసెంట్ స్టేజ్ లో ఉంటే బెటర్. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ డెఫినెట్ గా ఈవెన్ అది కూడా క్యాన్సర్ కాజ్ చేయడం పైన అంతే ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఈ జనరేషన్ లో కొంచెం మేబీ దట్స్ లిటిల్ డిఫరెంట్. పూర్వంలో అయితే లైక్ చాలా మంది ఇళ్లలో కూర్చొని సిగరెట్ తాగేవాళ్ళు కదా. అండ్ ఫీమేల్స్ కూడా ఆ సెకండ్ హ్యాండ్ స్మోక్ కి లంగ్ క్యాన్సర్స్ అవన్నీ కూడా వచ్చేవి. సెకండ్ హ్యాండ్ స్మోక్ ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. ఈవెన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కూడా సేమ్ అదే ఫ్రేమ్ వర్క్ లో వస్తుంది. అంటే మనం ఈ లైఫ్ స్టైల్ దీని గురించి మాట్లాడినప్పుడు ఎక్స్పోజర్ టు టాక్సిన్స్ అని మాట్లాడినప్పుడు ఆ స్మోక్ తో పాటు ఈవెన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్. అఫ్ కోర్స్ వాటి మీద మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు కానీ మనకి దాని మీద పెద్ద కంట్రోల్ ఉండదు. సో బట్ జస్ట్ ఐ థాట్ దట్స్ అ గుడ్ థింగ్. ఎప్పటికైనా అవగాహన ఉంటే మంచిది కదా అందరికి. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ గురించి బాగా తెలుసుకున్నాము, కానీ ఇంకా మనకి ఒబేసిటీ కూడా ఏమైనా లింక్ ఉంటుందా? సో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ కి క్యాన్సర్ రిస్క్ ప్రివెన్షన్ కి మాట్లాడినప్పుడు స్మోకింగ్ తర్వాత సెకండ్ పొజిషన్ ఒబేసిటీకే. ఓకే, సో ఒబెసిటీ చాలా క్యాన్సర్స్ రిస్క్ ఇంక్రీజ్ చేస్తుంది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఆల్మోస్ట్ అరౌండ్ 13 డిఫరెంట్ క్యాన్సర్స్ రిస్క్ ఇంక్రీజ్ అయ్యింది ఒబెసిటీతో. ఎంత ఓవర్ వెయిట్ ఉంటే అంత క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ ఉంటుంది, రైట్? యూజువల్ గా మనకి ఏంటంటే ఫ్యాట్ అంటే అది జస్ట్ ఒక స్టోరేజ్ లాగా ఆలోచిస్తాం కదా. ఇట్స్ నాట్ ద కేస్. ఫ్యాట్ అనేది ఇట్స్ లైక్ అన్ యాక్టివ్ థింగ్. అంటే మనకి హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ప్రొటెక్టివ్ హార్మోన్స్ తగ్గుతాయి, రిస్క్ కాజింగ్ ఇంక్రీజ్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అవుతుంది అడిపోజ్ టిష్యూ ఎక్కువ ఉన్నప్పుడు, రైట్? సో ఇది కాజ్ చేస్తుంది హార్మోన్స్ పైన. అంటే మనకి ఈవెన్ ఎస్ట్రోజన్ వీటిపైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒబెసిటీకి డెఫినెట్ గా లింక్ ఉంటుంది. అండ్ ఒబెసిటీకి ఇప్పుడు చాలా ఫోకస్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ డైలీ ఈ సెలబ్రిటీస్ అందరు తీసుకుంటున్నారు కదా మోంజారో అని, అన్ని తగ్గడానికి ఇంజెక్షన్స్ అండ్ బేరియాట్రిక్ సర్జరీస్ చేయించుకుంటాం. ఆల్ దోస్ ఆర్ అటెంప్ట్స్ కదా
టు నాట్ బీ ఒబీస్. ఏ విధానం ఎంచుకున్నా, అంటే నేను ఫిజికల్ యాక్టివిటీ చేసి బరువు తగ్గినా, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొని, లేదా ఏదో వేరే ప్రొసీజర్ చేయించుకొని తగ్గినా, లేదా ఈవెన్ మెడికేషన్స్ వాడి తగ్గినా కూడా, ఎంత వెయిట్ రిడక్షన్ ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ప్రపోర్షనేట్గా క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఓకే, రైట్. బట్ ఇందులో అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. చాలా మందికి ఉండే ఇబ్బంది అది. ఇప్పుడు మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, మనకేంటంటే వాళ్ళు చూసినప్పుడు నేను నడవచ్చు కదా అంటారు. ఇప్పుడు నేను 120 kilos ఉండి నేను ఎంత నడవగలుగుతాను? నడిస్తే ఆ వెయిట్ అంతా నా మోకాల మీద పడుతుంది. సో నడవాలనుకున్నా కూడా ఎక్కువ దూరం నడవలేము. డయట్ కంట్రోల్ చేసుకుందాం అంటే చాలా మంది ఓన్లీ ఓవర్ ఈటింగ్ వల్ల ఒబీస్ అవ్వరు. రైట్. సో ఓవర్ ఈటింగ్ వల్ల ఒబీస్ అయితే వాళ్ళు డయట్ కంట్రోల్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా తగ్గుతారు. ఓకే. బట్ ఫిజికల్ యాక్టివిటీ అవకాశం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా క్యాన్సర్ రిస్క్ రిడక్షన్కి చాలా యూజ్ ఉంటుంది, వెదర్ యువర్ ఒబీస్ ఆర్ నాట్. రైట్. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో మనకి ఆన్ అన్ యావరేజ్ వారానికి అరౌండ్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కనుక క్యాన్సర్ రిస్క్ డెఫినెట్గా తగ్గుతుంది. సో అవకాశం ఉన్నప్పుడు మాత్రం చేయాలి. ఓకే. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది నాకు. ఏంటంటే ఇప్పుడు ఓన్లీ హెరిడిటీ ఉన్న వాళ్ళకే క్యాన్సర్ వస్తుంది, మనకి ఇలాంటివన్నీ ఏం రావు, ఫ్యాట్ ఉండొచ్చు, తాగొచ్చు, స్మోక్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇదంతా కాదు అనే థాట్ అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అదంతా క్యాన్సర్ వారసత్వం ఉంటేనే వస్తుంది, మనకంతా రాదు. సో హెరిడిటరీ బేసిస్ క్యాన్సర్స్ లో 100 cases చూస్తే మోస్ట్ ప్రాబ్లీ అరౌండ్ 10-15% హెరిడిటరీ బేసిస్ ఉంటుంది. ఇంకోటి ఏం చెప్తా తెలుసా, లైక్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ గిల్ట్ ట్రిప్పింగ్ ఉంటుంది కదా, నాకు ఎటువంటి హ్యాబిట్స్ లేవు, నేను ఇంత హెల్తీగా ఉన్నాను, నేను లాస్ట్ వీక్ ఒక మ్యారథాన్ కూడా పరిగెత్తాను, అయినా నాకు క్యాన్సర్ ఎట్లా వచ్చిందంటే, క్యాన్సర్ ఓన్లీ క్యాన్సర్ రిస్క్ గురించే కాదు ఈ ఫ్యాక్టర్స్ అన్ని. ఈవెన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా దీని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చాలా హెల్తీగా ఉన్నారనుకో, క్యాన్సర్ ఏ స్టేజ్లో వచ్చినా కూడా మాకు అలాంటి పేషెంట్స్ని చూసినప్పుడు వీళ్ళు మనం ఎంత ఇవ్వాల్సిన డోసెస్లో ఇంటెన్సివ్ కీమోథెరపీ ఇచ్చినా, రేడియేషన్ ఇచ్చినా, లేదా మనం సర్జరీ చేసినా వీళ్ళు తట్టుకోగలుగుతారన్న నమ్మకం మాకు కలిగింది. రైట్. సో మనం అన్నీ పాటిస్తే రేపొద్దున వచ్చినా కూడా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ మనం టాలరేట్ చేయగలుగుతాం. రైట్. అండ్ ఈవెన్ పోస్ట్ ట్రీట్మెంట్ కూడా చాలా మందికి ఏంటంటే 30-40 సంవత్సరాలు సిగరెట్ మందు తాగి సడన్ గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు మీరు తీసుకుంటే అంతే సంగతులు అని చెప్పినా కూడా తీసుకుంటా ఉంటారు కదా. సో చాలా కష్టం ఆ టైంలో మానటం. మనకి చెప్పినా చెప్పకపోయినా మధ్య మధ్యలో తాగుతూ ఉంటారు, స్మోక్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఖచ్చితంగా డేటా ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అవన్నీ చేస్తే జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని కూడా డేటా ఉంది. సో ఓన్లీ క్యాన్సర్ రావటం కాదు, క్యాన్సర్ ఒకవేళ కంట్రోల్ చేసినా కూడా జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్. అండ్ ఇంకోటి ఫీల్డ్ క్యాన్సరైజేషన్ హైపోథెసిస్ అని ఉంటుంది. అంటే బేసిక్ ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళకి, ఆల్కహాల్ తాగే వాళ్ళకి, ఇప్పుడు సపోజ్ నోటి క్యాన్సర్ వచ్చింది అనుకో సిగరెట్ తాగే వాళ్ళకి, స్మోక్ ఆ హార్మ్ఫుల్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఓన్లీ ఆ ఓరల్ క్యావిటీ కాదు కదా, మన వాయిస్ బాక్స్, ఫారింగ్స్, మన లంగ్స్. సో ఇక్కడ ఒకవేళ క్యాన్సర్ వచ్చేది కంట్రోల్ అయినా మళ్ళీ తర్వాత లంగ్ క్యాన్సర్ తిరిగి రావచ్చు ఫాలో అప్ లో. రైట్. అండ్ ఇలా నేను ఇవన్నీ ఏం పాటించను అని అనుకునే వాళ్ళకి అప్పుడు దాకా నార్మల్గా ఉన్నట్టు ఉంటారు, కానీ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాటి ఇంపాక్ట్ అప్పుడు తెలుస్తుంది. లేకంటే అప్పుడు దాకా చూడటానికి ఓకే మనిషి చూస్తానికి పర్వాలేదు అంత వాటి ఇంపాక్ట్ లేదని అనుకుంటాం, కానీ ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ అలవాటు ఉన్న వాళ్ళకి, అసలు ఏమాత్రం లేకుండా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఫాలో అప్ పీరియడ్లో కూడా డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒబెసిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈవెన్ కీమోథెరపీ అవుట్కమ్స్ కూడా ఒక 20-30% వర్స్ ఉంటాయి.
ఎందుకంటే ఒబీస్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు కీమోథెరపీ డ్రగ్స్ క్యాల్కులేట్ చేసి ఇచ్చినా కూడా కొంచెం దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వి టెన్ టు అండర్ డోస్. కొన్ని డ్రగ్స్ కి ఏంటంటే ఒక క్యాప్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే డోస్ దాటకూడదని. సో సపోజ్ ఒక 120-140 kg ఇండివిజువల్ నా దగ్గరికి వచ్చారంటే చాలా సందర్భాల్లో మేము ఫుల్ డోస్ అంటే ఎగ్జాక్ట్ గా ఆ డైట్ ఆ బాడీ వెయిట్ తగ్గట్టుగా క్యాల్కులేట్ చేయము. కొన్నిసార్లు అడ్జస్టెడ్ బాడీ వెయిట్ అంటాం. అంటే వాళ్ళ ఐడియల్ బాడీ వెయిట్ ఎంత ఉండాలో, వాళ్ళ యాక్చువల్ వెయిట్ ఎంత ఉన్నారో దాని యావరేజ్ తీసుకొని దానికి తగ్గట్టుగా కూడా ట్రీట్మెంట్స్ అవుతా ఉంటాయి. సో డేటా ప్రకారం 20-30% వర్స్ అవుట్కమ్స్ ఉంటాయి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చినప్పుడు. అండ్ సో ఇమ్మీడియట్ గా కనిపించకపోవటం వల్లనే అలాంటి మాటలు వస్తాయి తప్పితే ఏదో యూనో ఇంకా అసలు నేను ఏం చేసినా కూడా ఏమి అవ్వదు అన్న ఇదైతే కాదు. ఓకే, సో నాకు అర్థమైంది ఏంటంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే మంచి అలవాట్లు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పేవి పాటిస్తే మంచిది. అంతే. స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? స్ట్రెస్ వలన ఖచ్చితంగా. సో ఖచ్చితంగా అంటే స్ట్రెస్ తీసుకున్న వెంటనే క్యాన్సర్ వస్తుంది కాదు. సో బేసిక్ ఏంటంటే స్ట్రెస్తో మనకి హార్మోనల్ డిస్బ్యాలెన్స్ ఉంటుంది. అంటే కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, రైట్? అండ్ ఇన్ ద లాంగ్ రన్ దాని ఇంపాక్ట్ కూడా క్యాన్సర్ పైన ఉంటుంది. వీటితో పాటు స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అలవాట్లు చేసుకుంటారు కదా. స్ట్రెస్తో కోపప్ చేయడానికి అందరికీ ఆ మైండ్ఫుల్నెస్ అని లేదా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి లేదా యోగా, మెడిటేషన్ ఇట్లాంటి వాటి వైపు అయితే వెళ్ళరు కదా. స్ట్రెస్ వచ్చిన వెంటనే మనకి ఇమ్మీడియట్ గా ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే కనుక ఓకే నాకు నిద్ర రావట్లేదు, నైట్ నేను ఒక 3 పెగ్గులు తాగి పడుకుంటాను, నాకు తాగితేనే నిద్ర వస్తుంది, నాకు స్ట్రెస్ కి స్మోక్ చేయాలా, నాకు స్ట్రెస్ ఉంది ఇంకో సిగరెట్ వెలిగించాలా, బయటకి వెళ్ళాలా, గడ్డి తినాలి, అన్ని చేయాలా. సో స్ట్రెస్ తో అవన్నీ కూడా యాడ్ అవుతాయి, అలవాట్లు అవుతాయి. సో అంతా తాగి స్మోక్ చేసి లేట్ నైట్స్ వరకు ఉండి ఫుడ్ తినకుండా ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. సో మన స్లీప్ ప్యాటర్న్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా. సో స్ట్రెస్ తో పాటు స్మోకింగ్, ఆల్కహాల్, ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్, న్యూట్రిషన్ ఉండదు, అండ్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ వాటితో పాటు స్ట్రెస్ కి క్యాన్సర్ కి డైరెక్ట్ ఉన్న హార్మోన్స్ ఆల్టర్ అవటం, రైట్? అండ్ క్యాన్సర్ గ్రోత్ సిగ్నల్స్ ఇంక్రీజ్ అవటం అవన్నీ ఉంటాయి. సో స్ట్రెస్ కి క్యాన్సర్ కి డెఫినెట్ గా లింక్ ఉంది. ఓకే, ఇది స్ట్రెస్ పడే వాళ్ళందరికీ కూడా ఇంకెక్కువ స్ట్రెస్ అవుతుంది. అదే కదా. సో బట్ చెప్పాలా, తెలుసుకుంటే మంచిది, స్ట్రెస్ కంట్రోల్ చేసుకొని. సో అదే. సో వేరే మెథడ్స్ ఇప్పుడు బిహేవియరల్ థెరపీస్ అని చాలా వేస్ టు కోప్ విత్ స్ట్రెస్. మనకి మోడర్న్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ లేకుండా ఉండటం అయితే ఏ ప్రొఫెషన్ లో కూడా ఉండదు. స్ట్రెస్ అనేది ఉంటుంది. బట్ ఆ స్ట్రెస్ వెదర్ ఇట్ మేక్ యూ స్ట్రాంగర్ లేదా ఇలాంటి దారిలోకి వెళ్తా అన్నది, దట్స్ వాట్ యూనో మ్యాటర్స్ అల్టిమేట్ గా. సో ఇవన్నీ ఏంటంటే మన మోడర్న్ లైఫ్ స్టైల్ వచ్చే ఇబ్బందులే. అంటే మనకున్న యాక్సెస్ ఎంటర్టైన్మెంట్ కి కానీ, హాలిడేయింగ్ కి లేదా ఆల్కహాల్ కి, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్సెసిబుల్ కదా. ఆల్కహాల్ ఒకప్పుడు లైక్ ఇంత ఫ్యాన్సీ స్టోర్స్ అన్ని ఏం లేవు కదా. ఆల్కహాల్ నేను అంటే మొత్తం తమిళనాడులో చదివాను కాబట్టి తమిళనాడులో అంతా గవర్నమెంట్ కంట్రోల్ అనమాట. టాస్మాక్ అని ఉంటుంది. మీరు దారిలో డ్రైవ్ చేసుకుంటా వెళ్ళి టాస్మాక్ బయట చూసారంటే ఆల్మోస్ట్ ఒక 50-100 మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా ఆల్కహాల్ కొనుక్కోవాలంటే మోస్ట్లీ అక్కడ మేల్సే ఉంటారు, ఒక అమ్మాయి కూడా కనిపించదు అక్కడ. సో ఆ క్రౌడ్ లో వెళ్ళి అంతా తోసుకుంటా వెళ్ళి మనం బ్రతికి బయటకు వస్తామా లేదా అన్న డౌట్ వెళ్ళి కొనుక్కునే సిచ్యువేషన్ ఉంటుంది ఆల్కహాల్ అక్కడ. ఇప్పుడు ఏంటి మంచి ఫ్యాన్సీ స్టోర్స్ వచ్చినాయి కదా. ట్రాలీలో సూపర్ మార్కెట్ ఇది చేసినట్టు మంచిగా 2 వైన్ బాటిల్స్, 2 విస్కీ బాటిల్స్, ఒక క్రేట్ బియర్స్ అన్ని మంచిగా ప్యాక్ చేసుకొని ఇంట్లో ఇంత ముందులాగా దాచి పెట్టుకునేది కూడా ఏం లేదు. మంచిగా బార్, హోమ్ బార్ యూనిట్, ఆర్కిటెక్టే అడుగుతారు కదా క్యాబినెట్ ఒకటి కావాలని. సో మంచిగా చిన్నపిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఏం లేదు, ఒక 4 బాటిల్స్ డిస్ప్లే చేసి డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేసి హాలిడే నుంచి తిరిగి వచ్చే టైం వల్ల మొత్తం
ఆల్కహాల్ అన్ని పెట్టి డిస్ప్లే చేసి యాక్సెస్ ఈజీ అవుతుంది. అమ్మాయిలకు కూడా నో వన్ లుక్స్ డౌన్. ఒకప్పుడు మీరు ఊహించుకోగలుగుతారా ఎవరైనా అమ్మాయి వెళ్ళి టాస్మాక్ షాప్ లో కూర్చొని అన్న నాకు ఒక బియరీ అని? ఇప్పుడు ఎవరు ఆశ్చర్యపోరు చూడటానికి. అండ్ కళ్ళెదురు ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ అవగానే అటు వైపు చూపు అటు వెళ్తుంది, సరే స్టార్ట్ చేద్దాం అంటుంది. ఒక పెగ్ తో స్టార్ట్ చేసి వెంటనే ఒకళ్ళు ఆగటం ఎందుకని ఎవరికొకటి ఫోన్ చేసి ఫ్రెండ్స్ ని పిలిచి. సో లైఫ్ స్టైల్ మనం లైఫ్ స్టైల్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ టు ఆల్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ రిస్క్. అండ్ ప్రస్తుతం అంటే ఈ మన 20s లో స్టార్ట్ చేసి పీపుల్ హూ ఆర్ ఇన్ దర్ 30s 40s మనకి ఇంకా టూ ఎర్లీ టు రియలైజ్ ద ఇంపాక్ట్. ప్రాబబ్లీ మనకు ఇంకో 10 సంవత్సరాలు దాటిన తర్వాత స్లోగా ఒక్కొక్కరికి ఫోన్లు వస్తాయి, అరే వాడు క్యాన్సర్ వచ్చిందంటారా, అరే వాడికి. సో ఇలాంటివి వినడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉంది. అంటే నా ఏజ్ లో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ చాలా సార్లు అదే అంట, ఒక చావు అయితే గానీ మనకి ఆ రియలైజేషన్ రాదు. ఇప్పుడు ఇందాక అన్నారు కదా, అందరూ అంటారు నాకేం కాదు, నేను మందు తాగుతా, సిగరెట్ తాగుతా, బాడీ నాది ఐరన్ బాడీ స్టీల్ బాడీ అని. అది ఐరన్ తుప్పు పట్టిన తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏదన్నా చాలా మందికి ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ అయిన తర్వాత కొన్ని రోజులకి, ఇప్పుడు సపోజ్ మనకి ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, మనం ఏజ్ లో ఉన్నా కూడా వెంటనే తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి అరే నాకు మంచి హార్ట్ ప్యాకేజ్ ఉంటే చెప్పు, నేను సిటీ యాంజియో చేయించుకోవాలంటారు. అలాగే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి వస్తేనే సడన్ గా అందరికి లైఫ్ స్టైల్ గుర్తొస్తుంది, స్క్రీనింగ్ ప్యాకేజెస్ గుర్తొస్తాయి. కానీ ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు రివర్స్ అయితే అవ్వవు. మనం అనుకున్నట్టు స్మోకింగ్ ఇంపాక్ట్ 15 years పడుతుంది కదా. ఆల్కహాల్ కూడా ఆల్రెడీ అది చేసే డ్యామేజ్ చేస్తుంది. ఆ పువర్ ఈటింగ్ హ్యాబిట్స్ అలాంటివి ఉంటాయి, ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. విల్ స్లీప్ ఆల్సో ఎఫెక్ట్ దిస్? స్లీప్ అంటే అదే కదా. సో స్లీప్ అంటే మనం ప్రశాంతంగా ఆ 8 గంటలు నిద్రపోవట్లేదంటే ఏంటి దాని అర్థం? ఏదో మనం డిస్టర్బ్ చేస్తున్నానే కదా. ఐదర్ మనం పని ఎక్కువ చేసుకుంటున్నాం కదా. వర్కహాలిక్, మా ఫ్రెండ్ క్యాన్సర్ ఫిజిషియన్ అన్నాడు ఈ డైలాగ్, వర్కహాలిక్ ఇస్ వర్స్ దెన్ ఆల్కహాలిక్ అని. అదో ఉందా. సో ఇంకా అసలు నిద్ర లేకుండా తిండి తిప్పలు మానేసి 24 గంటలు పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో దట్ ఆబ్వియస్లీ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ లైఫ్ స్టైల్ అది. ఓకే. సో మీరు బీయింగ్ అన్ ఆంకాలజిస్ట్ అండ్ వెరీ గుడ్ డాక్టర్, ప్రజలందరికీ ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటి? చిన్న సజెషన్ అంటే ఇప్పుడు ఇంతసేపు చెప్పిందంతా సజెషన్స్. పాటించకపోవటం అనేది దట్స్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు డాక్టర్స్ ఎవరు తాగరా అంటే డాక్టర్స్ కూడా లైక్ మనం చెప్తున్నవన్నీ పాటించగలగాల. ఇప్పుడు మాకు కూడా ఏంటంటే కాన్ఫరెన్సెస్ లో ఇప్పుడు కలుస్తానికి వెళ్ళినప్పుడు చేతిలో గ్లాస్ లేకపోతే మాట్లాడరు. సో దాంట్లో కూడా మళ్ళీ డాక్టర్స్ గా బీయింగ్ నాన్ ఆల్కహాలిక్ కూడా చాలా కష్టమే. సోషల్, నాట్ జస్ట్ డాక్టర్, ఎనీ సోషల్ సిచ్యువేషన్స్. సో దాంట్లో కూడా డాక్టర్స్ కూడా యాక్టర్స్ లాగా యాక్టింగ్ నేర్చుకోవాలి గ్లాస్ పెట్టుకొని. సో అదే. సో మొన్న ఒక ఇన్స్టా స్టేటస్ చూసా మా డాక్టర్ది. ఇంతకుముందు ఏంటంటే డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అని చెప్పేవాళ్ళ, ఇప్పుడు వాళ్ళ ఇన్స్టాలో కూడా డ్రింక్ రెస్పాన్సిబ్లీ అంటున్నారు. సో ఏంటంటే డాక్టర్స్ చెప్పినా మాకు తెలిసిన మీరు కూడా అన్నట్టు ఉంటుంది. సో దాంట్లో కూడా మళ్ళీ ఉన్నాయి. ఒకటి నటించడం, రెండోది మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి అనుకోండి, అదే గ్లాస్ పట్టుకొని ఒక టేబుల్లో కాసేపు స్పెండ్ చేయాలా, మళ్ళీ పక్క టేబుల్కి వెళ్ళాలా, టేబుల్స్ మారుతూ ఉండాలా. సో దాంట్లో కూడా చాలా అడాప్టివ్ మెజర్స్ ఉంటాయి సోషల్ సిచ్యువేషన్స్ లో కూడా. పక్కన వాళ్ళు రెస్పాన్సిబుల్ గా అడుగుతారు, ఓకే గ్లాస్ అయిపోలేదు అంటే కొంతమందికి నిద్ర పట్టదు కదా పక్కనోడికి తాగించకపోతే. సో అలాంటి టైమ్ అండ్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి మనకి అందరికి రిస్క్ ఇన్ అడిషన్ టు ఎన్వైరన్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, it's a wonderful show and very much eye-opening podcast we have done so far. Thank you so much. Thanks.